ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మనం అందరూ ఆలోచిస్తున్నటువంటి అంశాల్లో చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశం ఏంటి అంటే క్లైమేట్ చేంజ్. మనమంతా ఎందుకు క్లైమేట్ చేంజ్ గురించి ఇప్పుడు ఇంతలా మాట్లాడుకుంటున్నాం అంటే అసలు పరిస్థితులు మన చేతులు దాటిపోయేటువంటి ఒక సన్నివేశాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. అలాగే మనం గనక బాగా ఆలోచిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా భిన్నమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వీటి వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి అంటే లివింగ్ బీయింగ్స్ ఆన్ ద ల్యాండే కాకుండా లివింగ్ బీయింగ్స్ అండర్ వాటర్ కూడా అఫెక్ట్ అయ్యేటువంటి ఒక పరిస్థితి ఉందని శాస్త్రవేత్తలు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే మనం చూసినట్టయితే ఇది ఈ ప్లానెట్ యొక్క హెల్త్కి మంచిది కాదు అనేటువంటి ఒక ఉద్దేశాన్ని కూడా మనకు తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మనం క్లైమేట్ చేంజ్ గురించి, ముఖ్యంగా మనకున్నటువంటి రెండు పెద్ద మహాసముద్రాలు అని మనం అంటాం. 5 అని చెప్తారు, కానీ ఇంపాక్ట్ చేసేటువంటి సముద్రాల్లో అట్లాంటిక్ ఓషన్ ఒకటి, పసిఫిక్ ఓషన్ ఒకటి. మరి ఈ యొక్క హీట్ యొక్క ప్రభావం ఈ రెండు ఓషన్స్ ఎలా అవి రియాక్ట్ అవుతున్నాయి, వాటి పర్యవసానాలు ఏంటి, అలాగే మనం తీసుకోవాల్సినటువంటి కలెక్టివ్ స్టెప్స్ ఏంటి, వాటి గురించి ఇప్పుడు మనం రీజన్ అవుట్ చేద్దాం. ముఖ్యంగా అట్లాంటిక్ ఓషన్ అనేటువంటిది, అలాగే పసిఫిక్ ఓషన్, దీస్ ఆర్ ది మెయిన్ వాటర్ బాడీస్. మనం ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే 50% ఆఫ్ ది ఆక్సిజన్ వీ టేక్, మనం తీసుకునే 50% ఆక్సిజన్ ఈ ఓషన్స్ నుంచే వస్తుందంటే మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. మామూలుగా మనం అనుకుంటాం పీఠభూముల్లో ఉండటం, మరీ ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా తెలంగాణలో ఉండేటువంటి వాళ్లకు సముద్రంతో సంబంధమే ఉండదు. మరి మనకు ఈ సముద్రాల గురించి మనం ఎందుకు పట్టించుకోవాలి, మరీ ముఖ్యంగా మహాసముద్రాల గురించి మనం ఎందుకు అధ్యయనం చేయాలి అని కొన్నిసార్లు ఆలోచన రావచ్చు. కానీ మనం ఎక్కడ ఉన్నా మనం అందరూ బాగుండాలి అంటే ముఖ్యంగా ఆ మహాసముద్రాలు బాగుండాలి. వాటి హెల్త్ మీదే మన హెల్త్ ఆధారపడి ఉందనే ఒక ఈక్వేషన్ను మనం తెలుసుకోవాలి. ది హెల్త్ ఆఫ్ ది ఓషన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది హెల్త్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ అండ్ అదర్ బీయింగ్స్ ఆల్సో. మరి ఈ విధమైనటువంటి అవగాహన మనం గనుక పెంపొందించుకుంటే ఖచ్చితంగా ఓషన్ హెల్త్ను మనం కాపాడుకుంటాం. అందువల్లే మనం యునైటెడ్ నేషన్స్ UNFCCC అని మనం అంటాం, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. అది స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మనం చూస్తే స్టాక్ హోమ్ కన్వెన్షన్స్ కానివ్వండి, అలాగే మనం క్యోటో ప్రోటోకాల్ కానివ్వండి, అలాగే తర్వాత వచ్చినటువంటి ప్యారిస్ అగ్రిమెంట్ కానివ్వండి, అలాగే మనకి ఇయర్లీ జరిగేటువంటి కాప్ కాన్ఫరెన్సెస్, అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ అంటాం. పార్టీస్ అంటే ఆల్ ది యునైటెడ్ నేషన్స్ స్టేట్స్ ఆర్ ది పార్టీస్ టు దట్ పర్టికులర్ కాన్ఫరెన్స్. మరి అవి డెసిషన్ మేకింగ్ బాడీస్ కాబట్టి వాటి యొక్క సిగ్నిఫికెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మనం చూస్తున్నాం ప్రపంచాన్ని వేధిస్తున్నటువంటి అంటే ఈ ప్లానెట్ యొక్క హెల్త్ను ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్య ఏదైనా ఉంది అంటే అది గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ పెరిగిపోతూ ఉన్నాయండి. ఎందువల్ల అంటే మనలో కొత్తగా ఇప్పుడు అన్నీ కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అయింది, ఎక్స్పాన్షన్ అయింది, గ్రోత్ అయింది. అలాగే మనం చూస్తున్నాం ఆటోమొబైల్స్ కానివ్వండి, ఎక్కడైనా పవర్ జనరేషన్లో ఇప్పటికి కూడా మనం ఎక్కడైతే ఫాజిల్ ఫ్యూయల్ వాడుతూ ఉన్నామో దానివల్ల కార్బన్ రిలీజ్ అవుతూ ఉంది. మరి మనం ఇంతకుముందే అనుకున్నాం, మనం ఇన్హేల్ చేసేటువంటి ఆక్సిజన్లో 50% ఈజ్ కమింగ్ ఫ్రమ్ ది ఓషన్స్. అది మాత్రమే కాదండి, ఓషన్స్ మనకు చేసే మేలు ఏంటంటే ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్లో వచ్చేటువంటి రిలీజ్ అయ్యేటువంటి కార్బన్ను కూడా 30% ఆఫ్ ఇట్ ఈజ్ అబ్జార్బ్డ్ బై ది ఓషన్స్. దట్స్ ది క్రెడిబుల్ అండ్ కమెండబుల్ థింగ్ దే ఆర్ డూయింగ్. సైలెంట్గా ఉన్నటువంటి ఆ ఓషన్స్ చేసే మంచి పనులు ఏంటంటే 50% ఆఫ్ ది ఆక్సిజన్ మనకు అందిస్తున్నాయి, 30% ఆఫ్ ది కార్బన్ అవి తీసుకుంటున్నాయి. ఈ రెండే కాకుండా అన్నిటికంటే ఒక పెద్ద విషయం ఏంటి అంటే దాదాపు 90% ఆఫ్ ది ఎక్సెస్ హీట్ను అవి తమలో అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నాయి. మరి ఇన్ని చేస్తున్నటువంటి ఓషన్స్ గురించి మనం పట్టించుకోకుండా పోయామనుకోండి, ఖచ్చితంగా రియాక్షన్ అనేటువంటిది ఇప్పుడు మనం చూసే సిమ్టమ్స్ వీటిల్లో మనకు బయటపడుతుంది. ఈరోజు మనం చూస్తున్నాం అట్లాంటిక్ ఓషన్లో సర్ఫేస్ టెంపరేచర్స్ పెరిగిపోవటం వల్ల అక్కడ ఈ అట్లాంటిక్ ప్రభావితం చేసేటువంటి ప్రాంతమైన నార్త్ అమెరికా కావచ్చు, యూరప్ కావచ్చు, వీటిలో ముఖ్యంగా ఫ్రాన్స్లో అయితే హీట్ వేవ్ తట్టుకోలేక దాదాపు 1000 మంది చనిపోయారని అఫీషియల్ ఎస్టిమేట్ ఉంది.
ఇక ఎంతోమంది అనేక రకాలైనటువంటి హీట్ రిలేటెడ్ సిమ్టమ్స్, అంటే సమ్టైమ్స్ కార్డియాక్ అరెస్ట్ కావచ్చు, ఆర్గాన్ ఫెయిల్యూర్ కావచ్చు, మల్టిపుల్ ఆర్గాన్ డిస్రప్షన్ కావచ్చు, డిస్ఫంక్షన్ కావచ్చు, ఇలా రకరకాల, అంటే కోమాటిక్ పేషెంట్స్ కావచ్చు, ఇలా మనం చూస్తూ ఉన్నాం. ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ ఇవన్నీ కూడా, ఈవెన్ గ్రేట్ బ్రిటన్ ఇవన్నీ కూడా దే ఆర్ రీలింగ్ అండర్ ది ప్రెషర్ ఆఫ్ దిస్ గ్రేట్ హీట్. ఈ హీట్ డ్రోమ్, అలాగే ఈవెన్ నార్త్ అమెరికా అంతా కూడా అలాగే ఉంది. మనం చూసినట్టయితే టెక్సాస్ అక్కడంతా కూడా అలాగే. మనం చూసినట్టయితే ఇక్కడ ఈ హీట్ వేవ్స్ అనేటువంటివి స్ప్రెడ్ కావటం వల్ల అక్కడ ఇన్స్టిట్యూషనల్ ఫంక్షనింగ్స్ కావచ్చు, కాన్ఫరెన్సెస్ కావచ్చు, అలాగే అక్కడ ఈవెన్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ గెటింగ్ అఫెక్టెడ్. అక్కడ బయటికి వెళ్ళటానికి కానీ మనం కొన్ని పిక్చర్స్ కూడా చూసాం. ఫ్రాన్స్లో ఈవెన్ సమ్ ప్లేసెస్లో మనం చూసినట్టయితే వాళ్ళు ట్రామ్స్ కోసం వేసినటువంటి ఆ లైన్స్ కూడా అవి ఆ ఎక్స్ట్రీమ్ హీట్ వల్ల, ఫోకస్డ్ అండ్ ఇంటెన్స్ హీట్ వల్ల, హీట్ వేవ్స్ వల్ల అవి కూడా కరిగిపోయాయి, ఒక మోల్టన్ స్టేట్కి వచ్చేసాయి. మరి అవి కూడా మనం చూసాం. అంటే ద సిచ్యువేషన్ ఈజ్ సో అలార్మింగ్, సో డిస్టర్బింగ్ అండ్ సో డేంజరస్. ఒకవైపు అలా ఉంది, మరి ఇంకోవైపు పసిఫిక్ ప్రాంతం అఫెక్ట్ చేసే ఏరియాస్లో సౌత్ ఏషియా, మనమంతా ఉంటున్నటువంటి సౌత్ ఏషియా ఉంది. మరి మనకు ఎటువంటి ప్రభావం వచ్చింది అంటే పసిఫిక్లో పెరిగినటువంటి హీట్ వల్ల మనకు మామూలుగా మాన్సూన్ అనేది, ఋతుపవనం అనేటువంటిది ఈ సమయంలో రావాలి. యాక్చువల్గా జూన్ ఇంటేక్ కూడా మనం మిస్ అయ్యాం. జూన్లో రావాల్సినటువంటి వర్షపాతాన్ని మనం మిస్ అయ్యాం. ఇక జూలైలో రావాల్సినటువంటి వర్షపాతం అయినా అనుకున్న స్థాయిలో వస్తుందా అంటే అది కూడా నమ్మకాలు లేవు. ఎందువల్ల అంటే ఎల్నినో ప్రభావం అనేది మనం చూస్తూ ఉన్నాం. దానివల్ల అసలు ఎల్నినో ప్రభావం అంటేనే మనకు తెలుసు, ఆ వెదర్ ప్యాటర్న్ వల్ల వచ్చేటువంటి మాన్సూన్ అది వెనక్కి పంపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ దీస్ ఓషన్స్ ఆర్ కాల్డ్ ది ఇంజన్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. కాబట్టి ఓషన్స్ మనం ఎంత ప్రొటెక్ట్ చేసుకుంటే ఈ కెటాస్ట్రోఫిక్ యాక్టివిటీస్ అనేవి తగ్గిపోతాయి. ఇప్పుడు మనకు మాన్సూన్ కనుక కుదేలైందనుకోండి, భారతదేశానికి, చైనాకు, అలాగే ఏవైతే వ్యవసాయ ఆధారిత దేశాలు ఉంటాయో మన చుట్టుపక్కల ఏషియన్ కంట్రీస్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి అన్ని దేశాలు కూడా స్ట్రెస్కి గురవుతాయి. మనకు అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ రావాల్సినంత రాకపోయిందనుకోండి, కరువు, ఇబ్బంది, అలాగే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్లో గందరగోళాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అగ్రికల్చర్ తగ్గిపోవడం అనేటువంటిది ఒక బ్యాడ్ సిమ్టమ్. బికాస్ వీఆర్ అగ్రికల్చరీ బేస్డ్ కంట్రీస్ కాబట్టి, అండ్ వీఆర్ డిపెండెంట్ ఆన్ ది మాన్సూన్. మరి ఇక చూసినట్టయితే మనకు ఈ వెదర్ ప్యాటర్న్ ఉంటే, మామూలుగా సముద్రంలో మనం ఒకసారి ఆలోచన చేస్తే సర్ఫేస్ టెంపరేచర్ పెరిగినప్పుడు ది హీట్ రైస్ టు మూవ్ అప్. అలా పైకి వెళ్ళినటువంటి ఎయిర్ ఏమవుతుందంటే అక్కడ ఎయిర్ రివర్ లాగా మారిపోతుంది. ఇట్ హ్యాస్ మాయిశ్చర్. ఆ మాయిశ్చర్ వల్ల ట్రాపికల్ కంట్రీస్లో థండర్ స్టార్మ్స్, అలాగే మనం చూస్తే హరికేన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఒకవైపు ఇంటెన్స్ ఫ్లడ్డింగ్ కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది, అన్కంటైన్డ్ ఫ్లడ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకోవైపు డ్రాట్, అలాగే డివాస్టేటింగ్ కండిషన్స్ వచ్చే ఒక వాతావరణం కూడా ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే డయామెట్రికలీ డిఫరెంట్ ప్రపోజిషన్స్ కూడా మనం చూసేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటి కారణం ఏంటి అంటే మనం చేసేటువంటి, మనం తీసుకున్నటువంటి, మనం చేస్తున్నటువంటి ఈ లైఫ్ స్టైల్గా ఏదైతే కార్బన్ ఎమిషన్స్ ఉన్నాయో వాటిని తగ్గించాలి. భారత ప్రభుత్వం కూడా నెట్ జీరో ఎమిషన్ ప్రాజెక్ట్లో భాగంగానే ఈ మధ్య మనం చూసాం, హైడ్రోజన్ ట్రైన్ విషయంలో కూడా ఆ టెక్నాలజీని కూడా ప్రవేశపెడుతోంది. అంటే నెట్ జీరోకు, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ కోసమే భారత్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి మిగతా దేశాల్లో కూడా జరగాలి. అలా జరిగి ఎప్పుడైతే కార్బన్ రిలీజ్ అనేది, కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది తగ్గిపోతుందో డెఫినెట్లీ ది హెల్త్ ఆఫ్ ది ఓషన్స్ విల్ ఇంప్రూవ్. వాటి హెల్త్ ఇంప్రూవ్ అయితే డెఫినెట్లీ ది హ్యుమానిటీ విల్ సర్వైవ్. లేకుంటే సర్వైవల్ కూడా కష్టమే. ఇప్పుడున్న అవేర్నెస్తో మనం ఆ హెల్త్ని కాపాడుకోవాలి, ది హెల్త్ ఆఫ్ ది ఓషన్స్. అలాగే మనం కనుక ఓషన్ హెల్త్ కాపాడకపోతే అయ్యేటువంటి ఇంకొక పరిణామం ఏంటంటే, మనం ఇంతవరకు ల్యాండ్ పైన ఉన్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడాం. ప్రోగ్రామ్ బిగినింగ్లోనే మనం అనుకున్నాం, ఈ ఓషన్స్ నాట్ ఓన్లీ అఫెక్ట్ ది పీపుల్ ఓవర్ ది ల్యాండ్ బట్ దే అఫెక్ట్ ది బీయింగ్స్ అండర్ వాటర్ ఆల్సో అని అనుకున్నాం. కాబట్టి డెఫినెట్లీ అండర్ వాటర్ బీయింగ్స్ ఏమేమి ఉంటాయంటే కోరల్ రీఫ్స్ కానివ్వండి,
మెరైన్ యానిమల్స్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, ఇవన్నీ కూడా అక్కడ ఎక్సెస్, ఇప్పుడు హీట్ పెరిగే కొద్దీ కార్బన్ అనేటువంటిది పెరిగిపోతుంది. దానివల్ల కార్బన్ను తీసుకునే శక్తి అక్కడ తగ్గిపోతుంది ఓషన్కు. అప్పుడు అసిడిటీ అనేది పెరిగిపోతుంది. బాడీలో ఎలా అయితే అసిడిటీ పెరుగుతుందో ఓషన్లో కూడా అసిడిటీ పెరగటం వల్ల మెరైన్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా అవి వ్యానిష్ అయిపోయే అవకాశం ఉంది. వాటి డెడ్ బాడీస్ని పట్టుకోవటానికి మైక్రోబ్స్ అవి వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఓషన్ లైఫ్ అంతా కూడా డిస్రప్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే చాలా దేశాల్లో ఈ సీ ఫుడ్ అనేటువంటిది వారికి ప్రధానమైనటువంటి ఒక పోషకమే కావచ్చు, లేదా స్టేపుల్ ఫుడ్గా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ దేశాల్లో ఎప్పుడైతే ఇలాంటి ఫిష్ అండ్ అదర్ మెరైన్ యానిమల్స్ ఆర్ వ్యానిషింగ్, అక్కడ కరువు కాటకాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ ఫిష్ కూడా ఇక్కడ ఉన్నటువంటి బీయింగ్స్ కూడా, కోరల్ రీఫ్స్ కూడా ఏదైతే కార్బన్ సింక్గా ఉంటాయో అవన్నీ కూడా డిసపియర్ అయిపోయేటువంటి ఒక డేంజర్ ఉంది. ఇంకా ఆక్సిజన్ కెపాసిటీ తగ్గిపోతుంది, డీఆక్సిజనేషన్ ప్రాసెస్ అనేది ఏర్పడుతుంది. ఇంకోటి, ఈ హీట్ పెరిగిపోవటం వల్ల ఈ మెల్లగా ఇక్కడ ఉన్నటువంటి ఈ మిగతా ఏదైతే మెరైన్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పోల్స్ వైపు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాయి. ఎందుకు, అక్కడ బెటర్ అంటే కూలర్ ప్లేస్ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తాయి. ఇంకొకటి, ఈ కండిషన్స్ వల్ల సముద్ర మట్టాలు పెరుగుతాయని కూడా అంటున్నారు. ఎలా పెరుగుతాయంటే పోలార్ ఐస్ మెల్ట్ కావటం వల్ల, పోల్స్లో ఉన్నటువంటి ఐస్ మెల్ట్ కావటం వల్ల, ఈ హీట్ వల్ల సముద్ర మట్టాలు పెరగటం వల్ల కోస్టల్ సిటీస్ అన్నీ కూడా ఇనండేట్ అంటే నీళ్లలో మునిగిపోయేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. అంటే ఒకవైపు మనకు ల్యాండ్ రేషియో ఆల్రెడీ మనకు 71-29% మనం బ్రతుకుతున్నాం ఈ ప్లానెట్లో. 71% ఓషన్స్, 29% ఓన్లీ ల్యాండ్. ఇప్పుడు ఆ 29%లో కూడా వీఆర్ లూజింగ్ మచ్ ఆఫ్ అవర్ ల్యాండ్ టు ఓషన్స్. అంటే అప్పుడు చూడండి, ఈ రేషియో కూడా తగ్గిపోతుంది. సర్వైవల్, ఇక్కడ మనకు ఉండటానికి కావాల్సిన స్పేస్ కూడా తగ్గిపోతుంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి హరికేన్స్ కానీ, థండర్ స్టార్మ్స్ కానీ, వీటి వల్ల అపారమైన ఆస్తి నష్టాలు, ప్రాణ నష్టాలు జరగటం. ఇక్కడ ఇంకోవైపు డ్రాట్, అలాగే ఫెమైన్, వీటి వల్ల ఇలా అనేక రకాలైనటువంటి ప్రాణాలు పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్లానెట్ హెల్త్ను దృష్టిలో పెట్టుకోవాలి. మనిషి తాను చేసేటువంటి యాక్టివిటీస్ను నియంత్రించుకోవాలి. ఈ రోజుల్లో ఎక్సెస్ గ్రీడ్ వల్ల డీప్ డ్రిల్లింగ్ చేస్తున్నాం, వాటర్ టేబుల్ను డిస్టర్బ్ చేస్తున్నాం. అన్వాంటెడ్గా అర్బనైజేషన్ కూడా చాలా పెరిగిపోతుందండి. పాపులేషన్ ఆఫ్ ఎ కంట్రీ ఎలా ఉండాలంటే ఒక డిస్ట్రిబ్యూటెడ్గా ఉండాలి. ఆ కంట్రీలో ఉన్నవాళ్ళంతా కాన్సన్ట్రేటెడ్గా కొన్ని పెద్ద పెద్ద సిటీస్లో మాత్రం వచ్చి ఉండటం కూడా అనర్థదాయకమే. పొల్యూషన్ అక్కడ పెరుగుతుంది. పొల్యూషన్ ఎప్పుడైతే పెరుగుతుందో ఇట్ విల్ లీడ్ టు గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని. దానివల్ల ఓషన్ వార్మింగ్ అవుతుంది, ఓషన్ హెల్త్ చెడుతుంది. కాబట్టి దానివల్ల కార్బన్ సింక్స్ పాడైపోయి అగైన్ ప్లానెట్ విల్ ఎంటర్ ఇంటూ ఏ వెరీ డేంజరస్ ప్రపోజిషన్స్. కాబట్టి ఇదంతా ఒక వెబ్ లాగా ఉంటుంది. అందువల్ల ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పీపుల్ కూడా ఎలా చేయాలంటే కొన్ని సిటీస్లో కాకుండా రూరల్, అర్బన్ ఈ డివైడ్ని కూడా తగ్గించాలి. అక్కడ అవకాశాలు పెంచాలి. హార్మోనియస్గా డిస్ట్రిబ్యూషన్ అనేది కాస్త ఈవెన్గా ఉండాలి. అలాగే మన రివర్స్ని కాపాడుకోవాలి, మన యాక్టివిటీస్ను కూడా రిస్ట్రెయిన్ చేసుకోవాలి. అన్వాంటెడ్ ఏదైతే ప్రకృతి విరుద్ధమైన, నేచర్కు ఏదైతే విఘాతం కలిగించే యాక్టివిటీస్ ఉంటాయో వాటిని తగ్గించుకోవాలి. కమ్యూటేషన్, ట్రాన్స్పోర్టేషన్లో కూడా మనం అందరూ సేఫ్ ట్రావెల్, ఏదైతే కనుక కార్బన్ ఎమిషన్ 0 ఉంటుందో అటువంటి విధానాలను ఎన్నుకోవాలి. ఇక రాను రోజుల్లో మనం ఫాజిల్ ఫ్యూయల్ని కంప్లీట్గా మనం తగ్గించుకోవాలి. ఇలాంటి ఒక వ్యవస్థను కనుక మనం చేసుకోగలిగితే నాట్ ఓన్లీ మన దేశం మాత్రమే కాదు, అక్రాస్ ది వరల్డ్ అన్ని కంట్రీస్ కనుక ఇలాంటి ఒక సమిష్టి ఆలోచన చేసి ప్లానెట్ హెల్త్ని కనుక కాపాడుకోగలిగితే డెఫినెట్లీ వీ విల్ హ్యావ్ ఎ better time for our future generations. Thank you.